హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. అలానే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే దేవాలయాలంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీ చూడాలనే నేను కోరుకుంటున్నాను. ఎండింగ్ వరకు మిస్ అవ్వద్దండి. ఇలాంటి టెంపుల్ రాజమండ్రిలో ఎక్కడా లేదు. కాటికాపరి పట్టపగలు వెంకట్రావు గారు అనే ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేము. ఆయన గురించి చాలా వీడియోస్ ఉంటాయి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా ఉంటుంది. చాలామంది వీడియోస్ తీశారు. కాకపోతే నేను టెంపుల్ మొత్తం చూపిద్దాము ఒక్కొక్కటి అని చెప్పి మొత్తం వీడియో చేశానండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, వీడియో చూసేద్దాం రండి. టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. దీన్ని రెండో ఉజ్జయిని అని కూడా అంటున్నారు, దక్షిణ ఉజ్జయిని అంటున్నారు. అదిగోండి మహాకాళేశ్వరాలయం. అన్నీ అవైలబుల్గానే ఉంటాయండి. కొబ్బరికాయలు, పాల ప్యాకెట్లు అన్నీ కూడా అమ్ముతారు. మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుందండి టెంపుల్. 12:30కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4కి, తర్వాత 8:30 వరకు ఉంటుంది నైట్. అదిగోండి చూసారా శివుణ్ణి ఎంత బాగా చెక్కారో శిల్పాలు. గజేంద్రుడు 2 గజేంద్రుల్ని పెట్టారు ఫ్రంట్, వెల్కమ్ చెప్తున్నట్టు. కొబ్బరికాయ కొట్టే చోట కూడా చాలా బాగుంటుందండి. శివుడు ఉంటాడు. పాములు చూసారా ఇక్కడ ఎలా చెక్కబడ్డాయో? అలా మెలుకులు పెట్టి ఉన్న పాములు నేను ఎక్కడా చూడలేదు. 2 ఉంటాయి సర్పాలు ఎక్కడైనా, కానీ బాగా ట్రెండింగ్గా చేశారండి టెంపుల్. అదిగోండి సర్పాలు, త్రిశూలం, మళ్ళీ త్రిశూలంతోనే మళ్ళీ సర్పాలు ఉన్నాయి. ఏనుగులు, శివుడు, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉన్నాయండి. అదిగోండి పైన శివుడు. లోపలికి వెళ్తున్నాం. కింద టైల్స్ కూడా బాగున్నాయండి, సెలక్షన్ బాగుంది. ఇంకా లోపల కొన్ని రిపేర్స్ ఉన్నట్టున్నాయి, చేస్తున్నారు. అదిగోండి చూసారు ఎంత బాగుందో. కింద నుంచి గోపురం వరకు తీస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. లోపల శివుడు ఇలా ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వెండి అంతా కప్పారు, వెండితో పెట్టారనమాట పైన. శివుడు అనేది శివలింగం నల్లగానే ఉంటుంది, వెండి పెట్టారంటున్నారు ఆ రోజు. ఇక్కడ అన్నీ రాసి ఉంటాయండి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయో. సర్పం, 4 ద్వారాలు ఉన్నాయండి శివాలయానికి. భద్రకాళి అమ్మవారు. చెట్లు కూడా బాగున్నాయండి, చిన్న చిన్న చెట్లు. ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా చల్లగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. 4 ద్వారాలు ఉన్నాయండి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఏం అబ్జెక్షన్ లేదు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అనట్లేదు. 2 ద్వారాలకైతే నందీశ్వరుడు ఉన్నాడు. చౌడేశ్వర స్వామి అండి. ఎక్కడ శివాలయంలో చూసినా కూడా క్లాప్స్ కొడతారు చూసారా? చౌడేశ్వర స్వామి ఆయన. ఇదిగోండి మొత్తం వ్యూ అనమాట. ఇదిగోండి నక్షత్ర దీపాలు కూడా ఉన్నాయి. ఎవరెవరు ఏ నక్షత్రమో ఆ దీపం వెలిగించుకోవచ్చంట. స్టెప్స్ కూడా ఉన్నాయండి వెలిగించుకోవడానికి. పైకి ఎక్కలేం కదా అనుకోవచ్చు. రూఫ్ కూడా చాలా బాగుందండి. రూఫ్ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. చూడండి ఇక్కడ
ఏ ఏ గుళ్ళో దేవుళ్ళు ఎలా ఉంటారో అన్నీ చూపించారండి. ఒక్కొక్కటి చూసేద్దామండి. ఇప్పుడు శివుడు, కుమారస్వామి, పార్వతీదేవి, ఇక్కడేమో విఘ్నేశ్వర స్వామి ఆలయం. చిన్న గాజు బొమ్మలో పెట్టినట్టు పెట్టారండి టెంపుల్స్ కూడా. బిర్లా మందిర్ హైదరాబాద్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సరస్వతీదేవి ఆలయం అంటండి, బాసర. అదిగోండి అవి ఎలా ఉన్నాయో టెంపుల్స్ ఆ ఆకారంలో చిన్నగా గాజు బొమ్మలో పెట్టినట్టు గాజు దాంట్లో పెట్టారండి టెంపుల్స్ చిన్న చిన్నగా చేసి. ఇలా చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. మద్దాంజనేయ స్వామి అంటారు కదా. కేదార్నాథ్ టెంపుల్. అక్కడ ఎలా ఉంటాయో టెంపుల్స్ అలానే చిన్నగా చేసి పెట్టారు. అందరికీ తెలియాలి కదండి, అందరూ వెళ్ళలేరు కదా అంత దూరాలు. నరసింహస్వామి ఆలయం. అది లోపల దేవుడు ఎలా ఉంటాడో అలానే పెట్టారు. సింహపురి. అయ్యప్ప స్వామి ఆలయం అండి. ఈ చిన్న చిన్నగా చేసినందుకు మెచ్చుకోవచ్చండి. ఎవరు ముట్టుకోకుండా గాజు దాంట్లో పెట్టేశారు. ఇస్కాన్ దేవాలయం. కల్కి అవతారం అంటండి ఈయన. ఏ దేవాలయం ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. ఇక్కడ కౌంటర్ అండి ఇది. సీసీలు ఉన్నాయి అక్కడికక్కడ, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది కూడా నైట్ టైం కాబట్టి గుడి మెరుస్తుంది, కొద్దిగా వస్తుంది చీకటి. అప్పుడు జనాలు మాత్రం చాలామంది వస్తున్నారండి ఈ దేవాలయం చూడడానికి. రాజమండ్రి దగ్గరలోనే కాదు, దూర దూరాల నుంచి బస్సులు వేసుకుని మరీ వస్తున్నారు. యాత్రికులు ఎక్కువగా ఉన్నారండి ఇది గుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు. నైట్ అవుతుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. అదిగోండి గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్తే అలా ఉంటుంది. ఇది సైడ్ కూర్చోవడానికి కూడా బాగుంటుందండి ప్లేస్. చాలా ప్లేస్ అండి, చాలా పెద్ద స్థలం. ఎన్ని ఎకరాలో చెప్పారు. అదిగోండి రూఫ్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. పైన చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఇంకా సైడ్ అయితే 4 వైపులా 4 ద్వారాలు కాబట్టి 4 వైపులా దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అవతారాలు. లక్ష్మీదేవి అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు చాలా ఉన్నాయండి అలా. అవన్నీ నేను ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాను. వీడియో లెందీ అయిపోతుందని ఈ వీడియోలో అయితే నేను చేయలేదు. జస్ట్ అది ఎలా ఉందో చూపిద్దామని మాత్రమే చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఏ దేవుళ్ళు ఉన్నారో. ఇది కూడా 2 నందులు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి. లోపల మళ్ళీ శివుడు ఉన్నాడండి, లింగ రూపంలో కాకుండా. చూసారా, వైట్గా చేస్తారు శివుణ్ణి. చూపిస్తాను చూడండి దగ్గరగా. అదిగోండి స్టాండ్ ఉంది చూసారండి, మెట్లు ఎక్కేటట్టు. అది ఎక్కి వెలిగించుకోవచ్చండి. ఎవరిదైతే ఏ నక్షత్రమో ఆ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రంలోనే నూనె పోసి ఒత్తులు వెలిగించుకోవచ్చు. చూసారు కదండి ఎలా ఉందో టెంపుల్. మిగతా ఆఫ్ టుమారో చూపిస్తాను. ఇప్పుడు లెందీ అవుతుందని చెప్పాను కదండి, అందుకనే ఎక్కువగా చేయలేదు. ఎందుకంటే ఎక్కువగా చూడడానికి ఇష్టపడరు కదా, స్కిప్ చేసేస్తారు కదా. అందుకే మిగతా ఆఫ్ టుమారో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి నా వీడియో అనేది వెళ్తుంది. థ్యాంక్ యూ.